వంట అయిపోయిందా మీ ఇంట్లో అందరికీ? నాకైతే వంట అయితే ఇప్పటికి అయిపోయింది. ఏం చేసినంటే వేడివేడిగా రైసు, చెప్పాను కదా ప్లానింగ్ అనేది ఉండదు కూరలని. గోంగూర పచ్చడి చేసినాను. శనివారం కదా ఫ్రెండ్స్, ఈరోజు కూరగాయల బండి వస్తుంది. శనివారం అంటే నాకు ఫుల్ డే పని ఉంటుంది. ఎందుకంటే అవి తీసుకుంటాను, ఆకులు అవన్నీ ఒలిసి పెట్టుకోను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పెట్టుకోవడానికి. అప్పటి నుంచి అంత టైం పెట్టింది. ఒక పక్క వంట చేసుకుంటే ఒక పక్క అయ్యి గోంగూర పచ్చడి వేడిగా రసం పెట్టిన ఫ్రెండ్స్. కొత్తిమీర అన్నీ వేసి రసం పెట్టినాను. రసం అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. నంచుకోవటానికి కారాలు ఉన్నాయి. లేదు అంటే వడియాలు వేస్తాను. ఇంకా అయితే ఎవ్వరు తినలా, కొనుక్కొని ఉన్నారు. చిట్టలకి అయితే అన్నం కల్పించినాను, తాపసం తినిపిస్తుంది. చూస్తున్నారు కదా, రసం అయితే చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ నా లంచ్. అయితే నేనైతే ఇప్పుడు గోంగూర పచ్చడి రసం చేసినాను. కొత్తిమీర అంతా తడి తడిగా ఉన్నింది, వర్షం ఏమన్నా పడిందో ఏమో. అంతా ఒలిసి అలా కాసేపు ఆరబెట్టేసుకొని తర్వాత అయితే డబ్బాకి ఎత్తి పెట్టుకున్నామని పెట్టినాను. ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్ పెద్దగా ఈరోజు కూరగాయలు తినరు. ఏం తీసుకున్నా చిక్కుడుగాయలు, పచ్చిమిర్చి, బీనీసు, క్యారెట్, ముల్లంగి అంతే తీసుకున్నాను. డబ్బాల్లో పెట్టుకుంటాను వారం అంతా. నాకు పొద్దున్నే క్యారీలు చేయాలి కదా ఫ్రెండ్స్, అదరాబదరా ఇది అది ఎత్తుక్కోవాలంటే అవ్వదు కాబట్టి అన్ని డబ్బాలు. కరింపాకు చూడండి ఫ్రెష్గా ఉంది, అది కూడా డబ్బాలోనే పెట్టుకుంటాను. చట్నీలు, తిరగబాత్ కంటికి. కొత్తిమీర, క్యారెట్ అయితే రెండే తీసుకున్నాను సాంబార్ చేస్తామని. బీన్స్, క్యారెట్, ముల్లంగి సాంబార్ చేస్తే సూపర్గా ఉంటుంది. అది ఒకరోజు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది అన్నీ ఇలా వండిచ్చేసి వాళ్ళైతే నిద్రపోతున్నారు. మా ఆయన ముందు కొట్టేసి వచ్చినాడు, పాప మలసిపోయినాడేమో, కొనుక్కొని నిద్రపోతున్నాడు. నేను కొన్ని బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఉతికేసి వస్తాను. పిల్లల యూనిఫామ్ కదా, రోజు నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ బట్టలు అయితే ఉతకలేకుండాను, వర్షం పడుతుంది. ఆరేసుకోవడానికి కూడా ప్లేస్ సరిపోవడం, ఇంత పెద్ద ఇల్లు ఉన్నా. అందుకే నిన్న ఉతికినా, మొన్న ఉతికినాను. ఈరోజు కూడా నానబెట్టేసి ఉన్నాను. అన్నం అయితే ఆకలి అవ్వడంలో ఫ్రెండ్స్, 10 గంటలప్పుడు కదా మీకు చూపించి దోశ తిన్నాను. అన్నం ఈరోజు 2కే తింటారేమో అందరూ. అందుకే ఈ లోపల బట్టలు ఉతికేసి వద్దామని చెప్పి బోకులు అయితే ఎత్తిపెట్టేసి బట్టలు అయితే ఉతికేసి వస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా లంచ్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు, ఏంది చేసుకున్నారు? ఈరోజు శనివారం కదా, ఎవరింట్లో అయినా ఏం ఉండదు. సండే అయితే ఏదైనా చేస్తూ ఉంటుంది. మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే ఈరోజు అది గోవాకు పచ్చడి. అంటే కొంతమంది గిట్టుతుంది, కొంతమంది గిట్టదు. కానీ ఏమంటారో ఏమో చూద్దాం. పచ్చడి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కానీ తినరు, కొంతమంది తింటారు. కొంతమంది అంటే ఎవరు ఉన్నారు మా ఇంట్లో? నేను నలగలేదు కదా. సంజుకి అయితే అసలు ఇష్టం ఉండదు. తాప్సం అయితే గోవాకు పచ్చడే తింటుంది, ఆమె బాగా తింటాడు. మా ఆయన కూడా ఏదో కొంచెం అలా తింటాడు. ఫ్రెండ్స్ బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.